అదబ్బా విషయం. ఫైనల్‌గా 'అల్లు అర్జున్' గారి మీద చేసిన కామెంట్స్‌కి వాళ్ళైతే వెనక్కైతే తీసుకోవడం అయితే జరిగింది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో 'అల్లు అర్జున్' గారి మీద కాంట్రవర్షిని అయితే చూడడం అయితే జరిగింది. 'అల్లు అర్జున్' గారిని కలవాలంటే 42 రూల్స్‌ని మీట్ అవ్వాలి. అవి పాటిస్తేనే తనతో షూటింగ్ చేయడానికైతే వీలవుతుంది అని చెప్పైతే ఒక సెన్సేషనల్ కామెంటు బాలీవుడ్‌కి సంబంధించిన ఒక మేనేజర్ కావేరి కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో తనొచ్చేసి అఫీషియల్‌గా ఇప్పుడు తన వర్డ్స్‌ని అయితే బ్యాక్ అయితే తీసుకుంది. తనేమంటుందంటే స్టేట్మెంట్స్ ఆర్ ఇన్‌కరెక్ట్. వి ఆర్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ వెరిఫైడ్ డాక్యుమెంట్ ఆర్ ఫంక్షనల్ మెటీరియల్. టు బి క్లియర్, నో డాక్యుమెంట్ కంటైన్ 42 డూస్ అండ్ డూస్ నాట్ వాస్ ఇష్యూడ్ బై అల్లు అర్జున్ టీమ్. ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అల్లు అర్జున్ టీం అనేవారు మాకు ప్రొవైడ్ చేయలేదు అని చెప్పైతే అంటుంది. మై రిమార్క్స్ వర్ మేడ్ ఇన్ దిస్ ఫ్లో ఆఫ్ కన్వర్జేషన్ షుడ్ నాట్ బీ ఎనీ ప్రెజెంట్ అయితే ఆ మాటలు అనేవి చాలా ఫ్లోలో వచ్చేసాయి, నా ఇంటెన్షన్గా కాదు అని చెప్పైతే అంటుంది. నేను చాలా రిగ్రెట్ అయితే అవుతున్నా, చాలా ఫీల్ అవుతున్నాను అలాంటి మాటలు మాట్లాడినందుకు. సో నన్నైతే క్షమించండి. సో మీ రెప్యుటేషన్ని దెబ్బతీయడానికి చాలా ట్రై చేశాను. సో ఫైనల్గా నన్నైతే క్షమించి వదిలేయండి అని చెప్పైతే తనైతే ఒక లెటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పాడ్కాస్టర్ శ్రీకీర్తి, ఈ పాడ్కాస్టర్ శ్రీకీర్తి కూడా తనైతే అఫీషియల్గా పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో అల్లు అర్జున్ గారి మీద ఏదైతే కామెంట్స్ అయితే చేశారో సోషల్ మీడియాలో ఉన్న వాటికి సంబంధించిన ఆ పాడ్కాస్ట్ కానీ ఆ వీడియోస్ కానీ మొత్తం రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఒక హీరో మీద అలిగేషన్స్ అనేవి వస్తే ఎవరైనా కూడా ఇలానే రియాక్ట్ అవ్వాలి. అల్లు అర్జున్ గారి టీం చేసిన దాన్ని మొదట్లో చాలామంది కూడా క్వశ్చన్ చేశారు, ట్రోల్ చేశారు. అరే ఎందుకు ప్రతి చిన్నదాన్ని ఇంతగా తెగేదాకా లాగుతున్నారు అని చెప్పి. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని రోజుకి కొన్ని 100 రూమర్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి. తను బాలీవుడ్లో పేరు సంపాదించుకున్న టైంలో వచ్చింది కాబట్టి అల్లు అర్జున్ గారు వెంటనే రియాక్ట్ అయితే అయ్యారు. ఎందుకంటే రియాక్ట్ అవ్వాలి కూడా ఇలాంటి వాటి మీద. ఇప్పుడు తనతో షూటింగ్ చేయాలన్నా, తనతో కలవాలన్నా ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి అని చెప్పి తన క్యారెక్టర్ మీద ఇట్లాంటి నిందలు వేసినప్పుడు డెఫినెట్గా రియాక్ట్ అనేది అవ్వాలి ఎవరైనా కానీ. బట్ మన సెలబ్రిటీస్, మన హీరోస్ వీటిని అంత లైట్గా తీసుకుంటారు, అసలు పట్టించుకోరు. ఇలాంటి రూమర్స్ వచ్చినా, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా కూడా. ఎందుకంటే ఈ పోనీలే అని వదిలేస్తారు. బట్ ఇలాంటి టైంలో అల్లు అర్జున్ గారు తీసుకున్న యాక్షన్ కానీ చాలా అంటే చాలా ఒక గుర్తుండిపోయే విషయం అనే చెప్పాలి. వాళ్ళు వెంటనే ఆ పాడ్కాస్ట్ రిమూవ్ చేయడం కానీ, లేకుంటే ఇప్పుడు శ్రీకీర్తి మొదట్లో అతను ఏమన్నది తెలుసా, వాళ్ళు మమ్మల్ని భయపెడుతున్నారు వీడియోలు డిలీట్ చేయమని చెప్పి, సో నిజం మాట్లాడితే ఇలా ఉంటుందని చెప్పి మాట్లాడింది. ఈరోజు చూసుకుంటే అలాంటి మాటలు ఆడకూడదు, మేము రిగ్రెట్ అవుతున్నాం, మేము ఇప్పటివరకు ఎలాంటివి చూడలేదు డాక్యుమెంట్స్ మేము, సో అదేదో ఫ్లోలో వచ్చిందని చెప్పి ఇప్పుడు అంటుంది. సో వెంటనే మాటలు మార్చేస్తున్నారు. అంటే వాళ్ళు నిజంగా అల్లు అర్జున్ గారు నిజంగా ఆ డాక్యుమెంట్స్ అనేవి నిజంగా ఉంటే వాళ్ళ దగ్గరనే ఉంటుంది కదా, ఆ ప్రూఫ్స్ ఏదో చూపిస్తే అయిపోద్ది కదా. వాళ్ళ దగ్గర అవి ఏం లేవు. జస్ట్ హీరో మీద కామెంట్ చేస్తే మనకు అటెన్షన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మాట్లాడారు. ఈరోజు క్షమాపణ చెప్పేదాకా వచ్చారు. ఎందుకంటే లీగల్ యాక్షన్ ఒక్కసారికి ఎదుర్కొంటే మాత్రం చాలా లోతుకి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మనం వెంటనే బయటకు వచ్చేసి ఒక కామెంట్ చేసాము, ఒక అక్యూజ్ చేసాము, డిఫామేషన్ కేసు వేస్తే మాత్రం కొన్ని 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది ఆ హీరో బ్రాండ్ వాల్యూ బట్టి. హీరో బ్రాండ్ వాల్యూ మినిమం ఒక 100 కోట్లు ఉంటుంది, ఒక 300 కోట్లు ఉంది కదా. ఆ బ్రాండ్ వాల్యూ మీద దెబ్బ పడితే, క్యారెక్టరైజేషన్ పడితే వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. అంత ఆస్తులు ఉంటాయా చెప్పండి ఈ పాడ్కాస్ట్ చేసే వాళ్ళకి? ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికి ఇంకా చాలామంది చేస్తున్నారు. అసలు వీటి మీద ఒక లా అనేది తీసుకురావాలి. సోషల్ మీడియాలో ప్రతి అకౌంట్కి కూడా ఒక వెరిఫైడ్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ లాంటిది లింక్ చేయాలి. వాటిని లింక్ చేస్తే చాలా సైబర్ క్రైమ్స్ కూడా అవుతాయిలే కానీ, బట్ మినిమం వెరిఫికేషన్గా తీసుకోవాలి. ప్రతి పిల్లాడు వచ్చి, లేకుంటే ప్రతి ఒక్కడు కూడా ఐడీలు వేసుకొచ్చి ఇష్టం వచ్చిన కామెంట్స్ అయితే చేస్తున్నారు. పోలీసులు తలుచుకుంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఈజీగా, వాడు ఎలాంటి ఫేక్ ఐడి వేసుకొచ్చినా కూడా. బట్ ఎంతమందినని వాళ్ళు ట్రాక్ చేస్తారు, ఎంతమందినని పట్టుకుంటారు సోషల్ మీడియాలో కామెంట్ చేసేవాడిని. అతిగా ఎవడైనా బాగా హైలైట్ అయితే తప్ప వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ వీడియో కూడా అది బాగా వైరల్ అయింది, బాగా సెన్సేషనల్గా సర్క్యులేట్ అయిందని కాబట్టే ఆ వీడియో మీద రియాక్ట్ అయ్యారో పట్టించుకున్నారు. మామూలుగా చూడండి, అంతకుముందు కూడా వన్ ఆఫ్ ద బాలీవుడ్ సంబంధించిన వ్యక్తులే అల్లు అర్జున్ గారి మీద కామెంట్ చేశారు, తన మీద కూడా కామెంట్ చేస్తారు. ఆ వీడియో బాగా సర్క్యులేట్ అయింది ఆ టైంలో. బట్ అప్పుడు ఇంతగానో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వలేదు. అంటే తను పెట్టుకున్నాడు అనమాట. రీసెంట్గా తన ఫ్యాన్ అసోసియేషన్ కానీ, లేకుంటే తన పిఆర్ టైంని చాలా గట్టిగా పెట్టుకోవడం జరిగింది. అంటే
సోషల్ మీడియాలో ఏ చిన్నది అల్లు అర్జున్ గారి మీద వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అవ్వాలి, వెంటనే దాన్ని పాయింట్అవుట్ చేసి అది నిజం కాదు అబద్ధమని నిరూపించాలనేది వాళ్ళ ప్రధాన గోల్ అనమాట. సో వర్క్ కూడా అదే, సపరేట్గా టీం కూడా పెట్టుకున్నారు, దాని మీద వాళ్ళు వర్క్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇది గ్యాస్ బేసిక్గా తను ఫైనల్గా అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. తను ఇంటెన్షనల్గా చేసినా కూడా అన్ఇంటెన్షనల్గా చేసినా కూడా ఫైనల్గా అయితే సారీ చెప్పారు. సో వాళ్ళు తప్పు ఉన్నదాన్ని క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో అల్లు అర్జున్ టీం మీద కూడా దీని మీద ఏదైతే లీగల్ యాక్షన్ వేసుకున్నారో వాటిని అయితే వెనక్కి అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఒక సారీ చెప్తే అయిపోతుంది, ఎలాంటి పెద్ద సిచ్యువేషన్ వచ్చినా ఎలాంటి పెద్ద గొడవలు అయినా కూడా. బట్ ఆ ఈగో ఇష్యూల వల్ల సారీ చెప్పకుండా లాగుతూ ఉంటారు చూడు, అక్కడే మనకైతే ప్రధాన సమస్య అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సీకీర్తి లేకుంటే ఈ కావేరి ఇద్దరు కలిసి ఆ ఏదైతే ఆ పాడ్కాస్ట్ ఉందో, ఒక 3K ఫాలోవర్స్ ఉన్నారు, 2K కూడా సబ్స్క్రైబర్స్ లేని ఒక ఛానల్ అంతగా ఆ వీడియోని సర్క్యులేట్ అయ్యింది, అంతగా వైరల్ అయిందని వాళ్ళు కూడా ఊహించుంటారు. బట్ ఏదో ఫ్లోలో మనం ఇప్పుడు మన తెలుగులో ఒకడు ఉంటాడు కదా, ఆడి పేరు ఏదో ఉంటుంది, నాకు రామ్ చరణ్ నా ఫ్రెండే, వీళ్ళు నా ఫ్రెండ్ అని చెప్పి కామెంట్లు చేస్తూ ఉంటాడు. వాళ్ళలాగానే బాలీవుడ్ మీడియా కూడా తయారవుతుందనే చెప్పాలి. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ యాక్టర్స్ వాళ్ళ పేరు తమ్లైన్ పెట్టుకున్నా లేకుంటే వాళ్ళ మీద వీడియో చేసిన వ్యూస్ అనేవి బాగా వస్తాయి. ఎందుకంటే మనకున్న సినిమా పిచ్చి, మనకున్న క్యూరియాసిటీ ఎవరికి ఉండదు కాబట్టి. సో హిందీ వాడు ఏమంటున్నాడు మన హీరో గురించి అని చెప్పి వెంటనే క్లిక్ చేసి చూస్తాం. ఇక్కడ వాళ్ళకి అదే బేస్ అవుతుంది ఈ నార్త్ ఇండియన్ వాళ్ళకి. సో ఇలాంటి ఒక్కదాని మీద రియాక్ట్ అయితే కానీ ఇలాంటి వాడు అణిగిమణిగి ఉండరు. ఎందుకంటే ఈ వీక్స్ కోసం పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నారు ఈ హిందీ వాళ్ళు, నార్త్ ఇండియన్ వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటివి పడితే కానీ సెట్ గారు. ఇది ఒక్కదాని తాగిపోయింది కదా. రీసెంట్గా ప్రభాస్ గారి మీద కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కానీ ఎన్ని కామెంట్స్ చేశారు, పిచ్చి పిచ్చి కామెంట్ చేశారు ఒక్కొక్కడు. వాటి మీద ఎలాంటి యాక్షన్ ఇప్పటికీ తీసుకోలేదు, ఈ హీరోలు అనేది పట్టించుకోరు. బట్ అల్లు అర్జున్ గారు పట్టించుకున్నారు, అప్రిషియేషన్ చేయాలి ఈయనకి. ఒక్క మన టాలీవుడ్ హీరో ఒక్క బాలీవుడ్ మూవీ చేస్తే చాలు ఎన్ని కామెంట్స్ చేస్తారు, ఆ మూవీని ఎంత ట్రోల్ చేస్తారు, దారుణంగా ట్రోల్ చేసింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదిపురుషు ఫస్ట్ డెబ్యూట్ ఇచ్చినప్పుడు ప్రభాస్ గారిని ఇష్టం వచ్చినా ట్రోల్ చేశారు. ఆ తర్వాత వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ గారు డెబ్యూట్ ఇచ్చినప్పుడు అదే విధంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారిని అదే విధంగా ట్రోల్ చేస్తున్నారు. వారణాసి మూవీ హిందీ డెబ్యూట్ ఇస్తున్నాడు అని చెప్పి యష్ని కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఇంతగానో వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే వ్యూస్ కోసమే. మనం ఏమంటున్నాం, మనం ఏం చెప్తున్నాం అని వాళ్ళకి ఎగ్జాక్ట్గా మనం వ్యూస్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దాని మీద క్లిక్స్ అయితే వస్తున్నాయి. అలాగే నార్త్ ఇండియాలో కూడా ఈ మన హీరోస్ మీద అభిమానం కానీ ప్రేమ కానీ ఎక్కువగా ఉండడం వల్ల మన మూవీస్ బాగుంటే కొన్ని 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా వెంటనే క్లిక్ చేస్తున్నారు ఆ హీరో గురించి ఏమంటున్నారని. ఫైనల్గా ఇది బాలీవుడ్ హీరోస్ హవా తగ్గింది కాబట్టి మన హీరోలు హవా పెరిగింది కాబట్టి ఇలాంటివి వస్తూ ఉంటాయి. వాటి మీద రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అయ్యారు, అది గ్రేట్ అని చెప్పాలి. మరి మీరేమంటారు మీద చెప్పి నేను కూడా కింద కామెంట్ చేయండి.